ఈ మేడే సందర్భంగా ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేడే చేసేవాళ్ళము. మరి ఈ ప్రత్యేకంగా ఏమనంటే ఇక్కడ ఒక పెద్ద గ్రౌండు, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, త్రోబాల్, టెన్నిస్ ఇవన్నీ కూడా ఒక హాల్ కట్టడం జరిగింది. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మొత్తం కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఢిల్లీ లో ప్రాపర్టీకి సంబంధించినటువంటి పిల్లలు మరి ఇక్కడ వాళ్ళు ఆడుకోనీకి, ఇక్కడ వాళ్ళు ప్లే చేసుకోవడానికి, ఉచితంగా ప్లే చేసుకోవడానికి ఇక్కడ సదుపాయం కల్పించినాం ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున. మరి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పే ఒక్కొక్క గంట చేస్తే ఒక 3,000 4,000 అట్లా తీసుకుంటున్నారు. సో అలాంటివంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ సఫాయి కర్మచారి పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది మైగ్రేన్ అయ్యి పెద్ద పెద్ద సంస్థలు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి మైగ్రేన్ అయ్యి వచ్చినటువంటి పిల్లలకు దిన స్థితిలో ఉన్నారు. వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ చేయాలా, వాళ్ళను ఒక దేశ పౌరులుగా తీర్చిదిద్దాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు ఇట్లాంటి సౌకర్యాలు ఉంటే అక్కడ డ్రగ్స్ వైపు కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ వైపు కానీ వాళ్ళ మైండ్ మలరకుండా ఒక పెద్ద ఆశయంతో, ఒక లక్ష్యంతో ఇంత రిస్క్ అయినా తీసుకొని ఈ ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకు సౌకర్యం కల్పించాలనేటువంటి సదుద్దేశంతో మరి వాళ్ళ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మరి అలా అది హాల్ ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నాం. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అది జిమ్ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా పేద పిల్లలకు ఉచితంగా చేయడం అనేది మాకు చాలా సంతృప్తి ఉంది. ఈ సమాజంలో అణగారిన వర్గాలు అనేక రకాలుగా అణగదొక్కబడ్డ వాళ్ళకు ఒక అవకాశం కల్పివ్వాలి. ఇవాళ ఈ మార్కెటింగ్లో ఉన్నటువంటి పోటీని వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి వాళ్ళకు ఒక సౌకర్యం ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఈ యొక్క సౌకర్యం కల్పించినాం. అది వాళ్ళ ఈ మే డే సందర్భంగా.